హల్లో పిల్లలు! గత ఎపిసోడ్లో మనమొక అద్భుతమైన సంఘటన చూశాం కదా. యువరాజు దుర్యోధనుడు కర్ణుడిని అంగదేశపు రాజుగా ప్రకటించాడు. అలా ఒక కొత్త స్నేహం పుట్టింది. రాజసభంతా ఆశ్చర్యం మరియు హర్షధ్వానాలతో మార్మోగింది. కాని హస్తినాపురంలో జీవితం ఎక్కువసేపు ప్రశాంతంగా ఉండదు. కొద్దిసేపటికే గురు ద్రోణాచార్యుడు ధైర్యవంతమైన పాండవులు, గర్వభరితమైన కౌరవులందర్నీ ఒక చివరి పరీక్ష కోసం పిలిచాడు. ఆయన నెమ్మదిగా అన్నాడు, "నా ప్రియమైన శిష్యులారా, మీ శిక్షణ పూర్తయింది. ఇప్పుడు నిజ జీవితంలో మీ ధైర్యాన్ని నిరూపించే సమయం వచ్చింది. నాకొక కోరిక ఉంది. పాంచాలరాజు ద్రుపదుడిని పట్టుకొని నా వద్దకు తీసుకురండి." యువరాజులు ఆశ్చర్యంగా ఒకరినొకరు చూసుకున్నారు. ద్రుపదుడు ఒక శక్తివంతమైన రాజు. బలమైన సైన్యం, గర్వం, ధైర్యంతో చుట్టుముట్టబడి ఉన్నాడు. కాని తమ గురువుని ఎవ్వరూ ప్రశ్నించలేదు. మొదట ప్రయత్నించినవారు కౌరవులే. దుర్యోధనుడు, దుశ్శాసనుడు, కర్ణుడి నాయకత్వంలో వందలాది సైనికులతో పాంచాల దేశానికి బయలుదేరారు. వారు ధైర్యంగా ముందుకు దూసుకెళ్లారు. కాని ద్రుపదుడి సైన్యం భీకరంగా ఎదుర్కొంది. గట్టి యుద్ధం తర్వాత కౌరవులు ఓడిపోయి అలసటతో, నిరాశతో తిరిగొచ్చారు. అప్పుడు గురు ద్రోణాచార్యుడు పాండవుల వైపు తిరిగి చిరునవ్వుతో అన్నాడు, "ఇప్పుడు మీ వంతు." అర్జునుడు ముందుకు వచ్చి నమస్కరించాడు. "గురూజీ, మేము మిమ్మల్ని నిరాశపరచము." తన సోదరులు భీముడు, యుధిష్ఠిరుడు, నకులుడు, సహదేవుడుతో కలిసి అర్జునుడు యుద్ధానికి బయలుదేరాడు. భీముడి గద శత్రు సైన్యాన్ని చెదరగొట్టింది. అర్జునుడి బాణాలు ఆకాశంలో మెరిపించాయి. పాండవుల ఐక్యత వారిని విజయానికి తీసుకెళ్ళింది. అర్జునుడు ద్రుపదుడి దగ్గరకు చేరి ప్రశాంతంగా అన్నాడు, "మా గురువు ద్రోణాచార్యుడు మిమ్మల్ని కలవాలని కోరుతున్నారు." ద్రుపదుడు అర్జునుడి ప్రతిభ చూసి ఆశ్చర్యపోయాడు. అతను వారితో రావడానికి అంగీకరించాడు. పాండవులు ద్రుపదుడిని గురువు ముందు తీసుకురాగానే ద్రోణాచార్యుడు నెమ్మదిగా అన్నాడు, "ద్రుపదా, ఒకప్పుడు నువ్వు నా స్నేహితుడివి. స్నేహం సమానుల మధ్య మాత్రమే ఉంటుందని అన్నావు. ఇప్పుడు ఒక పేద గురువు కూడా రాజుకంటే ఎత్తుకు ఎదగగలడని నేను నిరూపించాను." కాని జ్ఞానవంతుడైన ద్రోణాచార్యుడు ద్రుపదుడికి హాని చేయలేదు. రాజ్యాన్ని 2 భాగాలుగా విభజించాడు. పాత అవమానాన్ని కొత్త స్నేహంగా మార్చాడు. అలా పిల్లలు, హస్తినాపుర యువరాజుల శిక్షణ పూర్తయింది. వారు నేర్చుకున్నారు ధైర్యం, ఐక్యత, వినయం. కాని వారికి తెలియదు, విధి ఇప్పటికే కొత్త కథను నెయ్యడం ప్రారంభించింది. లక్షాగృహం. అక్కడ అసూయ, ప్రమాదం నీడలో ఎదురుచూస్తున్నాయి. తదుపరి ఎపిసోడ్లో రహస్య కుట్ర, లక్షాగృహం కథ. అప్పటివరకు గుర్తుంచుకోండి పిల్లలు, నిజమైన శక్తి బలంలో మాత్రమే కాదు, జ్ఞానం, ఐక్యతలో కూడా ఉంటుంది. త్వరలో కలుద్దాం చిన్నారి యోధులారా. మా వీడియోని చూసినందుకు ధన్యవాదాలు. మరిన్ని అందమైన కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.